హలో అండి, నమస్తే. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ మొదలుపెట్టిన తర్వాత తమిళ యాక్టర్ విజయ్ మెల్లమెల్లగా పార్టీను క్యాడర్ని బిల్డ్ చేసుకుంటా, పార్టీ కమిటీలు వేసుకుంటా, పార్టీ యొక్క రూట్ మ్యాప్ ఏమిటో తమిళ ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో ప్రయత్నంలో భాగంగా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేతో బీజేపీతో ఎలాంటి పరిస్థితుల్లో కూడా పొత్తుండదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నా కానీ డిఎంకే వాళ్ళు అండ్ బీజేపీ వాళ్ళు అక్కడ చేస్తున్న ప్రచారం ఏంటంటే ఏఐడిఎంకేతో కలిసి పొత్తులోకి వెళ్తారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కూడా ఖండించే ప్రయత్నం ఆ పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి గారు అయితే ఆనంద్ బుస్సి గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఏఐడిఎంకేతో కూడా పొత్తు ఉండదు, ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇండిపెండెంట్గా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 2026లో టీవీకే పార్టీ ఖచ్చితంగా పోటీ చేయబోతుంది అనేసి మాత్రం టీవీకే పార్టీ యొక్క అభిప్రాయాన్ని చాలా ప్రస్ఫుటంగా బయటకు అయితే తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో అసలు తమిళనాడులో ఎంజీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజుకి ఇంకో కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే లేకపోతే డిఎంకే అన్నట్టు తమిళనాడు ప్రజల పరిస్థితి ఉంది. తర్వాత చాలామంది సినిమా యాక్టర్స్ వచ్చి కమల్ హాసన్ గారు, విజయకాంత్ గారు, తర్వాత శరత్ కుమార్ గారు, రకరకాల మనుషులు పార్టీలు పెట్టి ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి పొలిటికల్గా సీఎం కుర్చీ అధికారం దాకా వెళ్ళే అవకాశం అయితే ఎవరికి రాలా. ఈ క్రమంలో ఒక పాపులర్ యాక్టర్, బిగ్ స్టార్ ఇన్ తమిళ్ సినిమా వచ్చేసి పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ముందుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా జర్నీ మొదలుపెట్టిన క్రమంలో ఖచ్చితంగా ఆయన మీద రాజకీయంగా ఆయన మీద ఉండాల్సినవి జరగాల్సిన కుట్రలన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఏఐడిఎంకేతో వెళ్తారని లేకపోతే బీజేపీ ఏజెంట్ అని రకరకాల మాటలు చెప్తున్నారు. దానికి రైట్ టైంలో రైట్ మేనర్లో ఖండించుకుంటూ వస్తుంది టీవీకే కార్యవర్గం. అయితే ఈ క్రమంలో విజయ్ గారు ఈ డెసిషన్ తీసుకోవడం మంచిదా కాదా అంటే, ఖచ్చితంగా పార్టీ పెట్టిన మొదటిసారే పొత్తులో వెళ్తే ఖచ్చితంగా పార్టీ తన క్రెడిబిలిటీ కోల్పోయేదానికి ఆస్కారం ఉంటుంది. థింగ్ ఈజ్ దట్ ఒక్కసారి కొత్తగా వచ్చిన పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీతో పొత్తులోకి వెళ్తే వాళ్ళ తాలూకు ఉన్న ప్రజా వ్యతిరేకత అవనివ్వండి, వాళ్ళ మీద ఉన్నటువంటి కరప్షన్ ఎలిగేషన్ అవనివ్వండి, లేకపోతే ఆ పార్టీ తాలూకు భావజాలం అవనివ్వండి, ఇదంతా ఆ పార్టీకి ఉండే నెగిటివ్స్ మొత్తం టీవీకేకి అట్రిబ్యూట్ అవుతుంది, విజయ్ గారికి అట్రిబ్యూట్ అయ్యి అదంతా విజయ్ గారికి మైనస్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇండిపెండెంట్గా వెళ్తాం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పటివరకు విజయ్ గారి అభిమానులు డిఎంకేకి సపోర్ట్ చేసి ఉంటారు, ఏఐడిఎంకేకి సపోర్ట్ చేసి ఉంటారు, బీజేపీకి కొంతమంది సపోర్ట్ చేసి ఉంటారు, తర్వాత కాంగ్రెస్కి కొంతమంది సపోర్ట్ చేసి ఉంటారు, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు సపోర్ట్ చేసి ఉంటారు, కొద్దిమంది నోటా కూడా ఓటేసి ఉంటారు. కానీ ఇప్పుడు విజయ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల డిఎంకేలో ఉన్న ఆయన ఫ్యాన్స్, ఏఐడిఎంకేలో ఉన్న ఆయన ఫ్యాన్స్, కాంగ్రెస్లో ఉన్న ఆయన ఫ్యాన్స్, బీజేపీలో ఉన్న ఆయన ఫ్యాన్స్, ఇప్పటివరకు నోటాను ప్రిఫర్ చేసిన కొద్దిమంది వీళ్ళందరూ కూడా విజయ్ గారికి మద్దతు పలికేదానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు కామన్ పీపుల్లో కొంతమంది ఆబ్వియస్గానే విజయ్ గారిని ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా చూసి పలికే వాళ్ళు కూడా ఉంటారు. ఈ క్రమంలో అంత పెద్ద పాపులారిటీ ఉంది. అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. జయలలిత గారు చనిపోయిన తర్వాత గ్రాడ్యువల్గా ఏఐడిఎంకే వీక్ అవ్వకుండా వచ్చింది. ఆ ఏఐడిఎంకే వీక్ అవుతున్న క్రమంలో బీజేపీ ఎదగాలని ట్రై చేసింది, కానీ బీజేపీ అనుకున్నంతగా ఎదగలేకపోయింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అవ్వనివ్వండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అవ్వనివ్వండి, బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది తమిళనాడు నుంచి. ఇంక్లూడింగ్ బీజేపీ అప్పుడప్పుడు గెలుస్తూ వచ్చే కన్యాకుమారి సీటు కూడా ఓడిపోయింది. సో బీజేపీ ఏఐడిఎంకే వల్ల వీక్ అవ్వడం వల్ల క్రియేట్ అయిన రిఫ్ట్ని గ్యాప్ని ఫిల్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే అనేది ఒక పవర్ఫుల్ పార్టీగా, ఒక స్ట్రాంగ్ పార్టీగా క్యాడర్ పరంగా అవనివ్వండి, ఆర్ఎల్స్ లేకపోతే మనకు కార్యవర్గం పరంగా, లేకపోతే పవర్ పరంగా, మజిల్ పరంగా అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉంది. ఏఐడిఎంకే కూడా జయలలిత గారు ఉన్న రోజు చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఏఐడిఎంకే శశికళ గారు ఉన్న రోజు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయిన తర్వాత శశికళ గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఈ పన్నీర్ సెల్వం, పళనిస్వామి బీజేపీ డైరెక్షన్లో వెళ్తున్న క్రమంలో శశికళ గారిని పార్టీ నుంచి బయటికి తరిమేశారు. శశికళ గారు ఒక్కసారి పార్టీ నుంచి బయటికి ఎక్స్పెల్ అయిన తర్వాత పార్టీ గ్రాడ్యువల్గా వీక్ అవ్వుకుంటూ వచ్చింది. ఈరోజు డిఎంకేకి సరి అయిన రాజకీయ ప్రత్యామ్నాయం లేని తమిళనాడులో ఏఐడిఎంకేతో కలిసి వెళ్తే డిఎంకేకి ఇంకా మెరుగైన అవకాశాలు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది విజయ్ గారు కలిసి వెళ్తే. సో అది గ్రహించిన విజయ్ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా వెళ్ళగలిగితే, ఒక పక్క ఏఐడిఎంకే వీక్, ఇంకో పక్క తమిళనాడులో డిఎంకే మీద ఉన్న వ్యతిరేకత, ఇంకో పక్క పొలిటికల్గా జయలలిత గారు చనిపోయిన తర్వాత స్టార్ ఇమేజ్ లేక వ్యాక్యూమ్, ఇవన్నీ బేస్ చేసుకొని కానీ మనం చూసినట్లయితే ఖచ్చితంగా విజయ్ గారు ఇండిపెండెంట్గా వెళ్ళటమే కరెక్ట్. సోలోగా అన్ని సీట్లలో పోటీ చేస్తే ఆయన బలం ఏంటి, ఆయన స్టామినా ఏంటి, ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఆయన ఎక్కడ నిలబడగలరు,
ఎక్కడ నిలబడతారనే తెలుస్తుంది. తర్వాత అవకాశం వచ్చి అధికారం అయితే వెళ్ళండి గుడ్, రాకపోతే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా నెక్స్ట్ ఎలక్షన్కి ముందుకు ఎలా వెళ్ళాలనేది ఒక ప్లాన్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, తమిళనాడులో విజయ్ గారు టీవీకే పార్టీ పెట్టకముందు దేశంలో జరిగిన రాజకీయ పరిణామాలన్నీ గమనించి ఉంటారు కదా. నెంబర్ 1. నెంబర్ 2, తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలన్నీ గమనించుంటారు. సినిమా ఫ్యాటర్నిటీ నుంచి చాలామంది వచ్చి పార్టీలు పెట్టి ఎందుకు సక్సెస్ కాకుండా వెనకుండిపోయారు, పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి అప్పట్లో 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. సో చిరంజీవి గారు పార్టీ పెట్టిన సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ఓట్స్ వచ్చిన పార్టీ నిలబడలేకపోయింది. కారణాలేంటో పక్కన పెట్టేస్తే అప్పుడు చిరంజీవి గారు ఇండిపెండెంట్గా వెళ్ళారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇండిపెండెంట్గా వెళ్ళటం వల్ల అట్లీస్ట్ 18 అసెంబ్లీ సీట్స్ యాజ్ వెల్ యాజ్ 17-18% ఓట్ బ్యాంక్ వచ్చింది. అది సైజబుల్ నెంబర్ ఆఫ్ ఓట్ యాజ్ వెల్ యాజ్ సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇయర్ కూడా. కానీ చిరంజీవి గారు పార్టీని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిగానే ఉండుంటే ఒక ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎమర్జ్ అయ్యేవారు. కానీ ఆయన కారణాలు ఏంటో తెలియదు, కాంగ్రెస్లో కలిపేశారు. తర్వాత ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ పరిస్థితి ఈరోజు చూడండి. పార్టీ పెట్టిన తర్వాత జరిగిన 3వ ఎన్నిక 2014, 2019, 2024. మూడో ఎన్నిక 10 సంవత్సరాల ప్రస్థానం ఉన్న పార్టీ ఈ రోజుకి పోటీ చేసిన స్థానాలు ఏంటంటే 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు, అంటే టోటల్గా 23 సీట్లు పోటీ చేసినట్టు జనసేన పార్టీ. మూడో ఎన్నిక యాజ్ వెల్ యాజ్ 2వ ఎన్నిక డైరెక్ట్గా పోటీ చేయడం. ఇలాంటి క్రమంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేసి ఉంటే అది వేరేలా ఉంది. క్యాడర్ అక్రాస్ ఆల్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉండింది. అది ఫస్ట్ మిస్టేక్. ఆయన పోటీ చేయకుండా మొత్తానికి గంపగుత్తుగా టీడీపీ జనసేనకి బీజేపీకి ఆ రోజు సపోర్ట్ చేసి తప్పు చేశారు ఆయన. తర్వాత 2019లో ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో ప్రయోగం చేశారు ఆయన. లెఫ్ట్ పార్టీలతో బీఎస్పీలతో పొత్తు పెట్టుకొని దగ్గరగా 140 స్థానాలు 150 స్థానాల మధ్యలో పోటీ చేశారు ఆయన. అప్పుడు కూడా 30-40 స్థానాల్లో పోటీ చేయాలి. అంటే 2019 ఎన్నికలకు వచ్చేసరికి క్లియర్ కట్ ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ అయిపోయేసరికి క్యాడర్ పూర్తిగా ప్రాపర్గా లేక, కార్యవర్గం సరిగ్గా లేక, గ్రామస్థాయి వరకు కమిటీలు ప్రాపర్గా లేకపోవడం వల్ల జనసేన పార్టీ అనే పార్టీ కంప్లీట్గా మార్జినలైజ్ అయిపోయి సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి 2 చోట్ల ఓడిపోయి పార్టీ ఒక్క సీటు గెలిచింది 150 స్థానాలు పోటీ చేసి. అంటే దాని ఎఫెక్ట్ 2019 నుంచి పోటీ చేయకుండా ఒక పార్టీ జెండా మోసుకుంటూ పొత్తులో వెళ్తున్న క్రమంలో భాగంగా ఆ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని అంత ఈజీగా ఎరాడికేట్ చేసే పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారిలో ఈ రోజుకి లేదది. ఆ ప్రయత్నంలో భాగంగానే 2029 కూడా చూడండి, పార్టీ బలం గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎంత స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్ అని అనుకున్నా కొంచెంసేపు పక్కన, అది 23 సీట్లు ఇచ్చారు. తర్వాత ఇంకో 2 తగ్గించి 21 సీట్లు ఇచ్చారు. కేవలం పవన్ కళ్యాణ్ గారికి కింద లెవెల్లో కార్యవర్గం ప్రాపర్గా లేకపోవడము, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కాకపోవడము, అంతకుముందు ఎలక్షన్లో పోటీ చేసి సరైన ఫైట్ ఇవ్వకపోవడం వల్ల, ఇవన్నీ జరగటం వల్ల జనసేన పార్టీ ఎప్పటికీ 175 స్థానాలు పోటీ చేసి 88 స్థానాలు గెలిచి జనసేన పార్టీ అధికారాన్ని తెచ్చుకోవాలా? ఇంకొక 5-6 ఎన్నికలు పడుతుంది. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా యాక్టివ్గా ఉండగలరా? సో ఇలాంటి పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎక్స్పీరియన్స్లు అన్నింటినీ కూడా బేస్ చేసుకొని మేబీ విజయ్ గారు ఇండిపెండెంట్గా వెళ్దాము, ఎన్ని సీట్లు వచ్చినా పర్లేదు, ఎన్ని ఓట్లు వచ్చినా పర్లేదు, ఇండిపెండెంట్గా వెళ్తే మన బలం మనకు తెలుస్తుంది అనేది ఒక అంచనా ఉండొచ్చు. రెండోది, ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు, అధికారాన్ని మేము ఖచ్చితంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తున్నాం అనేసి చాలా ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఫ్యాన్స్లో, క్యాడర్లో, అండ్ తమిళనాడు ప్రజల్లో ఒక రకమైన ఆలోచన అయితే రైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి చూడాలి, ఆయన ఒంటరిగా వెళ్ళటం వల్ల చిరంజీవి గారి లెక్క 2009లో ప్రజారాజ్యం పెట్టి కొన్ని సీట్లు కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కాగుతారా, లేకపోతే అలాంటి దాన్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ గారు, తర్వాత ఎంజీఆర్ గారు, తమిళనాడులో పార్టీ పెట్టిన ఎంజీఆర్ గారు, ఆంధ్రాలో పార్టీ పెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారిలో అధికారంలోకి వస్తారా, లేకపోతే అటు ఇటు కాకుండా రాజకీయంగా అసలు మార్జినలైజ్ తక్కువ స్థానాలు, ప్రజారాజ్యం కంటే తక్కువ సీట్లు లేకపోతే తక్కువ ఓట్లు వచ్చి పొలిటికల్గా కంప్లీట్గా మార్జినలైజ్ అవుతారా అనేది రాబోయే కాలంలో ఎన్నికలే దానికి సమాధానం చేస్తే ఒకటైతే చెప్పగలం క్లియర్గా, ఇక్కడ నుంచి వేసే ప్రతి అడుగు రాజకీయంగా వెరీ క్యాలిక్యులేటివ్గా ఉంటేనే పని. అక్కడున్న పార్టీ డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఉపేక్షించే పార్టీ కాదు అది. అది కార్యవర్గం అవ్వనివ్వండి, పార్టీ లీడర్షిప్ అవ్వనివ్వండి, అది ధనబలం అవ్వనివ్వండి, కండబలం అవని, ఎంత ఎక్స్ట్రీమ్ ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి ఫైట్ చేయగలిగే పార్టీ డిఎంకే. ఏఐడిఎంకే ఆల్రెడీ ఎలాగో వీక్ అయింది. సో ఏఐడిఎంకే వీక్ అవ్వడం
డిఎంకే అంత స్ట్రాంగ్గా ఉంటాం. సో నిజంగా విజయ్ గారికి కలిసి వచ్చా. విజయ్ అంటే డిఎంకే అంటే పడని వాళ్ళందరూ విజయ్ గారితో ర్యాలీ అయ్యేదానికి ఆస్కారం ఉంది. తమిళగ వెట్రి కళగం పార్టీతో ట్రావెల్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. దీనికి చాలా క్యాలిక్యులేటివ్గా, చాలా నీట్గా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బిల్డ్ చేసుకుంటూ రాగలిగితే మాత్రము విజయ్ గారు అనుకున్నట్టు ఖచ్చితంగా ప్లాన్ చేయగలిగితే ఎంజీఆర్ గారిలానో ఎన్టీఆర్ గారిలో అధికారంలో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది మిస్ అయితే ఖచ్చితంగా చిరంజీవి గారిలా ఒక బలమైన పార్టీలా నిలబడగలరు ఎన్నికల క్షేత్రంలో. కానీ అటు ఇటు కాకుండా చేయగలిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిలా ఈరోజు జూనియర్ పార్ట్నర్లా 2019లో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితిని చవిచూరారు, అలాంటి పరిస్థితిని కూడా చూసినా ఆశ్చర్యపోనవసరం. ఆల్రెడీ తమిళనాడులో కొన్ని చూసాం. అటు ఇటుగా హ్యాండిల్ చేసిన సినిమా యాక్టర్స్ పార్టీలు ఏమైనాయో, కమల్ హాసన్ గారిది, విజయకాంత్ గారిది, తర్వాత శరత్ కుమార్ గారి పార్టీలు. సో ఇదంతా విజయ్ గారు ఇక నుంచి వేసే ప్రతి స్టెప్ అది కింద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎలా బిల్డ్ చేసుకుంటూ వస్తారు, అండ్ పొలిటికల్గా అపోనెంట్ నుంచి వచ్చే క్రిటిసిజాన్ని ఎలా కౌంటర్ చేసుకుంటూ ముందుకెళ్తారు అనే దాని మీదే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ.